నెల్లూరు నగరం 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ డి బ్లాక్లోని ప్రభుత్వ భూమిని కొందరు నేతలు ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికుడు టీడీపీ నేత ఈశ్వర్ నాడూర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో బ్యానర్ చేతపట్టుకుని నిరసన తెలియజేశారు. గత 15 ఏళ్లుగా పోరాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మంత్రి నారాయణ ఈసారైనా స్పందించి ఆక్రమణలకు గురైన స్థలాన్ని కాపాడాలని వేడుకుంటున్నారు. అసలేం జరిగిందో బాధితుడు ఈశ్వర్ నాడూర్ మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్తే సార్. ఇది చూస్తే పోస్టర్ చూస్తే భగత్ సింగ్ కాలనీ 54వ డివిజన్ డి బ్లాక్ లో ఉంది. గత 15 సంవత్సరాల క్రితం అక్కడ ఒక బడి ఉండింది. 200 మంది పిల్లకాయలు చదువుకున్నారు. దీంట్లో చూడొచ్చు. అది కొంతమంది కమ్యూనిస్ట్ వాళ్ళు ఆక్రమించారు. ఆక్రమించిన తర్వాత ఇది రామకృష్ణ సార్ దృష్టికి తీసుకెళ్లి మీ వాళ్ళు ఇలా చేస్తున్నారయ్యా, స్థలాలు అమ్ముకుంటున్నారంటే అతను వెంటనే పార్టీలోంచి తొలగించేశాడు. వాళ్ళని వెంటనే వైసీపీలోకి వెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళైతే వైసీపీలో ఉన్నప్పుడు ఒక రాయి కూడా పెట్టడం లేదు. అన్ని ఖాళీ స్థలాలు కానీ మిగిలిపోయినాయి. మొన్న టీడీపీ ఎలక్షన్ అప్పుడు షెడ్యూల్ వచ్చినప్పుడు అందరు అధికారులు ఆ పనిలో ఉంటే బేసి మట్టాలు అది ఆ స్థాయికి లేపారు. 3 సార్లు గవర్నమెంట్ బోర్డు పెట్టింది. నారాయణ సార్ దృష్టిలో ఉంది ఆ స్థలం కూడా. ఇప్పుడు ఏం జరిగింది ఏం తెలియదు కానీ 10 రోజుల నుంచి వరుసగా కట్టుకొని అమ్ముకోవడం మొదలు పెట్టారు. ఈ భూములు మొత్తం కోసం నేను ఎన్నోసార్లు తన్నులు తిన్నాను, రోడ్లు ఎక్కాను, నా భార్యను కొట్టారు, గ్రామ బహిష్కరణకు గురయ్యాను, డబ్బులు పోగొట్టుకున్నాను. కానీ గవర్నమెంట్ భూముల కోసం ఇంకా పాకులాడుతూనే ఉన్నాను. చివరి ఆశ ఇప్పుడు ఇల్లులు కట్టి 10 రోజుల నుంచి చేరేశారు. మొత్తం 54 ఇల్లు కడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఎంఆర్ఓ గారు దృష్టిలో ఉన్నాయి. ఎంఆర్ఓ గారు ఆక్రమణ అని చెప్పి కమిషనర్ గారు ఆక్రమణ అని చెప్పి ఇప్పుడు ఎలా కడుతున్నారు అర్థం కావట్లేదు. అదొకటి మన ఎంఆర్ఓ గారు టౌన్ ప్లానర్లు కొక్లైన్ తీసుకుని వెళ్లారు. వాస్తవంగా వాళ్ళ మీద దాడికి యత్నించి ఆటోలు అడ్డం పెట్టి వాళ్ళని తరుముకొని మళ్ళీ అది కడుతున్నారు. ఇంత ధైర్యం ఎవరిచ్చారు? మా నారాయణ సార్ ఇక్కడికి నెల్లూరులో ఉండంగా మేమందరం టీడీపీలో ఉండంగా వీళ్ళు వైసీపీ నుంచి వచ్చి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు ఇస్తున్నారు ఇంత ధైర్యం? ఇది మొత్తం ఫోటోలతో సహా నా దగ్గర ఆధారాలు, పేపర్ క్లిప్పింగ్స్ 10-15 సంవత్సరాల నుంచి ఉన్నాయి. నేను చూపిస్తున్నా. నా ఆధారాలకు విలువ లేదు. కొంతమంది నోటి మాటకి విలువ ఉంటుంది. ఎందుకని? ఇది ఇప్పుడు కట్టుకున్నారు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన భూములు. ఎలా అంటే కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి వాళ్ళు తీసేసినప్పుడు మిగులు భూములు అవి వాళ్ళ చేతికి పోకుండా ఆ రోజు నుంచి నేను అర్జీలు పెడతాం మొదలు పెట్టాను. ఆ రోజు నుంచి తన్నులు తింటాం మొదలు పెట్టాను. ఎన్నోసార్లు మొన్న కూడా ఆత్మహత్య చేసుకోపోయాను, బతికిచ్చేశారు. ఎన్నోసార్లు చంపబోయారు. ఇప్పుడు కూడా నన్ను చంపేస్తారు. ఈ 4 సార్లు ఉండాలని చెప్పి ఆగుతున్నారు. ఏదో ఒక రోడ్డు మీద ఎక్కడ ఎట్టేసుకుంటూ చంపేస్తారు. అది కాదు నాకు పోయేది. ఇంత మంచి స్థలం నారాయణ సార్కి అప్పజెపితే వాళ్ళని శిక్షించగలిగితే ఇంకోసారి కబ్జాలు చేయరు. అది గవర్నమెంట్ కి చాలా ఉపయోగపడుతుంది. ఒక పార్కు రావచ్చు, పిల్లకాయలకు ఒక గ్రౌండ్ రావచ్చు, ఒక స్కూల్ రావచ్చు, ఒక అంగన్వాడీ బడి రావచ్చు. కానీ కబ్జాదారులు ఇప్పటికే 20 కోట్లు స్కామ్ చేశారు గతంలో. అది కూడా నేను ఆధారాలు బయట పెడుతున్నా. ఇప్పుడు ఇది మొత్తం చూసుకుంటే ఎట్టలేదన్నా 15 కోట్ల రూపాయల ఆస్తి పట్టాలు ఇచ్చారు. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళన్నా తీసుకోండి. ఈ బిట్టు 3.5 ఎకరాలు బిట్టు 3.5 ఎకరాలు ఏకచక్కిది. ఆ స్కూల్ కూడా పగలగొట్టేసి బేస్ మట్టాలు వేసి దయచేసి నారాయణ సార్ దృష్టికి వెళ్ళాలా. నా బాధలు 15 సంవత్సరాలు తెలియాలా. నాలాంటి కాపాడుకోపోయినా పర్లేదు, భూములు కాపాడుకోండి. ఎడు తిరిగి నన్ను వాళ్ళు చంపేస్తారు. అందులో అనుమానం లేదు ఎక్కడో చాట. దయచేసి అర్థం చేసుకొని మీలాంటి మీడియా మిత్రులందరూ ఇది ఒక న్యాయం చేయండి. 15 సంవత్సరాలు ఇంకా పోరాడలేను, సావుకి ఎదిరెళ్ళాను. దయచేసి చేయండి. వాళ్ళు ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు వైసీపీ నుంచి. అక్కడ స్థానిక కార్పొరేటర్ సోదరులు వాళ్ళు. నా పేరు ఈశ్వర్ నాడార్. టీడీపీలో పనిచేసిన వారి వ్యక్తిని అందరికీ తెలుసు. నేను ఇట్లా బయటకు రావడానికి కారణం ఈ రోజు కడుతున్నారని, లేకపోతే వచ్చేవాడిని కదా, పోరాడుతూనే ఉండేవాడిని. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.